Hello all, welcome to Vishnu IAS Academy. This is Vijaya who is going to take care of your current affairs which will be useful for any of the competitive examinations you are giving, be it UPSC or any of the state services examination. Okay, so now let's get into our first topic of the day, which is One Nation, One Election, which is a very hot topic which you have been seen in the news very recently, right? Today we are going to see what it is, why is it in the limelight all of a sudden, is it new to our is it a new concept or is it a older one, తర్వాత ఫైనల్గా ఇప్పుడు దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, తర్వాత హౌ ప్రామిసింగ్ ఇట్ ఈజ్ ఫర్ అవర్ నేషన్. Okay, so without wasting much of the time, let's get into this One Nation, One Election topic. So first, మనం ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, అదేమన్నా మనకి కొత్త ఈరోజు మన ఇండియాకి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇఫ్ వి గో టు ద డెఫినేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ టు బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ గవర్నమెంట్స్ టెన్యూర్ అని చెప్పి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనగా ఏంటి అంటే కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి మనకి. సో ఎప్పుడైతే ఏ పర్టికులర్ స్టేట్లో అయితే దాని టెన్యూర్, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క టెన్యూర్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ఎలక్షన్స్ అనేవి ఆ పర్టికులర్ స్టేట్లో పెట్టడం జరుగుతుంది, అవునా. అండ్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దాని టెన్యూర్ అయిపోతుందో మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ జరగడం, తర్వాత రెస్పెక్టివ్ లీడర్స్ని మనం ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇలా చూసుకున్నట్లయితే కనుక ఈ టెన్యూర్ అనేది వన్స్ ఇన్ 5 ఇయర్స్గా కాన్స్టిట్యూషన్ మనకి గుర్తించడం జరుగుతుంది. కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి 5 ఏళ్ళకి ఒక్కసారి మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయా? కాదు కదా, ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనగా ఈ టెన్యూర్ అనేది ఒక్కొక్క దానికి, ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క స్టేట్ అసెంబ్లీకి ఒక్కొక్క టైంలో ప్రారంభం అవడం వల్ల, ఒక్కొక్క టైంలో ఎండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఒక్కొక్క స్టేట్లో దాని యొక్క నిర్ణీత పరిమిత కాలాన్ని బట్టి అవి జరగడం అంటూ జరుగుతుంది అనమాట. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, లాభ నష్టాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా నష్టం చూసుకున్నట్లయితే కనుక చాలా హ్యూజ్ ఎక్స్పెండిచర్స్, మనకు తెలిసిందే కదా, చాలా ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. Okay, now let us see what are these simultaneous elections or one nation one election concept. If you look into the definition, simultaneous elections are nothing but holding the elections for Lok Sabha and state assemblies all at the same time, which means we are going to vote for Lok Sabha elections as well as state assembly elections simultaneously at the same point of time. So me being a voter, I'll be voting on the same day for Lok Sabha elections as well as state legislative assemblies also. So this concept, so if we go into the next slide, what is the historical perspective of this? If we look into the historical perspective, if we go into the history and see, simultaneous elections is not at all a new concept to our nation, because during the first, if we look into the history of simultaneous elections, we can say that the first elections of our independent nation from which were held in 1951 were of simultaneous in nature, we can say. అంటే ఆ టైంలో మనకి బోత్ లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రెండింటికి కలిపి ఎలక్షన్స్ ఒకేసారి మనం కండక్ట్ చేయడం జరిగింది అనమాట ఆ టైంలో. సో ఎప్పటి వరకు జరిగింది ఇది అంతా కూడా, ఈ సైకిల్ అంతా కూడా 1967 వరకు కూడా మనకి సైకిల్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే బోత్ టువర్డ్స్ టు లోక్సభాస్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి జరగడం జరిగింది అనమాట. సో ఇప్పుడు 1967 దగ్గరికి వచ్చిన తర్వాత 67 నుంచి మనకి ఈ సైకిల్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి డిస్రప్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే 1967లో మనకి లోక్సభలోను అలాగే కొన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోను నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల వాటి టెన్యూర్ కంటే ముందుగానే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి డిజాల్వ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ స్టేట్లో మరి గవర్నమెంట్ లేకుండా రన్ అవ్వదు కదా. సో దానివల్ల అక్కడ ఫస్ట్ టైం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట బై బ్రేకింగ్ దిస్ సైకిల్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్.
సో ఇక్కడ నుంచి మనకి మొదలవుతుంది. మొదలైన తర్వాత దిస్ ఈస్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ 1960 మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో వీ కెన్ సే దట్ దిస్ ఇస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇంకా అప్పటి నుంచి ఒక్కసారి బ్రేక్ అయిన ఈ సైకిల్ 1967 నుంచి టిల్ నౌ మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాకుండా ఎప్పుడంటే అప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో టిల్ నౌ వీ కెన్ సే దట్ అవర్ కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ 400 ఎలక్షన్స్. మన కంట్రీ అనేది ఇప్పటి వరకు చూసింది. ఈ 400 ఎలక్షన్స్ కూడా ఒకటే సైకిల్లో కాకుండా మన త్రూ అవుట్ ద నేషన్ మనకి ఎలక్షన్స్ అనేవి నేషన్ అంతట్లో ఒకేసారి కాకుండా మనకి ఇక్కడొకసారి ఇలాగా సైకిల్లో జరుగుతూనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ సైకిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే దే ఆర్ నాట్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్. They are always independent of each other and also they are numerous in number అనమాట. చెప్పాలి అంటే మనకి ఒక సంవత్సరంలో 1 yearలో 6 to 7 ఎలక్షన్స్ మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి తెలిసిన విషయమే. సో దిస్ ఇస్ ద స్టాటిస్టికల్ డేటా మనం చూసుకున్నట్లయితే కనుక. సో హిస్టారికల్ పర్స్పెక్టివ్ మనకి ఆ టైంలో ఉన్నటువంటి మన థింక్ ట్యాంక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ముందు చూపుగా విజనరీగా ఆలోచించి ఓకే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అయితేనే మనకి బెస్ట్ సూట్ అవుతాయి ఫర్ అ డెమోక్రటిక్ నేషన్ లైక్ ఇండియా అని చెప్పేసి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఆ టైంలో చేశారు. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ ఆల్సో ఓకే టిల్ 1967. తర్వాత నేను చెప్పాను కదా ఇది మధ్యలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి డిజాల్వ్ అవ్వడం వల్ల, లోక్సభ డిజాల్వ్ అవ్వడం వల్ల 1967 తర్వాత ఎమర్జెన్సీ వల్ల ప్రెసిడెంట్స్ రూల్ ఇంప్లిమెంట్ అవ్వడం చేత మనకి ఈ సైకిల్ అనేది డిస్రప్ట్ అయిపోవడం జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఓకే నౌ ఇఫ్ వి గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. తర్వాత మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. నౌ సడన్గా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి రాని ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ సడన్గా ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అసలు ఎందుకు అనుకుంటుంది గవర్నమెంట్, ఎందుకని ఆలోచిస్తూ ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం 1999లో, ఇట్స్ నాట్ ఫస్ట్ టైం, 1999లోనే లా కమిషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చెప్తుంది అంటే మనము ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు గో బ్యాక్ ఇన్ టు సైమల్టేనియస్ ఎలక్షన్స్, రికమెండెడ్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని ఈ ఎపెక్స్ బాడీ చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్స్పర్ట్ కమిటీ అనేది చెప్పడం జరుగుతుంది ఆ టైంలోనే. సో అక్కడి నుంచి మధ్యలో చిన్న అవి మనకి రికమెండేషన్స్ వస్తూ ఉన్నా సరే బట్ నౌ ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ అనేది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ వాట్ ఇట్ సెడ్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ టుక్ దిస్ ఇష్యూ సీరియస్లీ నౌ. అందుకని హై లెవెల్ కమిటీ అనే ఒక కమిటీని అపాయింట్ చేయడం జరుగుతుంది. అపాయింటెడ్ high level committee. This high level committee is chaired by none other than our former president Ramnath Kovind anamata. సో దీంట్లో నాట్ ఓన్లీ హిమ్, ఆల్ ద మెంబర్స్, దీంట్లో మెంబర్స్ వచ్చేసరికి మనకి ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఓకే, హైకోర్ట్ జడ్జెస్, subject experts in relevant subjects, be it politics law, okay, you know that, right? So politics లాంటి ఎక్స్పర్ట్స్ని, జడ్జెస్ని వాళ్ళందరినీ కూడా మెంబర్స్గా పెట్టి చైర్డ్ మన రామ్నాథ్ కోవింద్ గారు, మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని అక్కడ చైర్మన్గా పెట్టి మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ ఏమైనా మనకి కొత్త అంటే నో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ న్యూ కాన్సెప్ట్. ఇన్ చేత ఆల్రెడీ మనకి మన ఎలక్షన్ స్టార్ట్ అయిన మన ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ ఇట్ సెల్ఫ్ వర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఓన్లీ విచ్ వర్ హెల్డ్ డ్యూరింగ్ 1951. మన ఫస్ట్ ఎలక్షన్స్ 1951లోనే జరిగాయి కదా. ఆ టైంలో మనకి జరిగినటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. దట్ ఈస్ అంటే లోక్సభకి తర్వాత రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నిటికీ కూడా ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు మనం. ఇది ఎప్పటి వరకు సక్సెస్ అయింది మరి అనుకుంటే 1967 వరకు కూడా చాలా బాగా సక్సెస్ అయింది మనకి. అప్పటి వరకు కూడా లోక్సభ టెన్యూర్ అయిన తర్వాత అన్ని స్టేట్
లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టెన్యూర్ అయిపోయిన తర్వాత మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ ఇయర్ ఆఫ్ 1967, ఆ టైంలో మనకి సైకిల్ అనేది డిస్రప్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. బికాస్ కొన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో నో కాన్ఫరెన్స్ మోషన్ వల్ల అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోవడం చేత, అలాగే మన లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం చేత, ఆ తర్వాత కాన్సిక్యూటివ్ ఇయర్స్లో కూడా మనకు తెలిసిందే కదా ఎమర్జెన్సీ వల్ల, దానివల్ల లోక్సభ అలాగే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేటివ్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది ఒక్క చోట డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ స్టేట్లో మనకి ఆ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ స్టేట్స్లో ఎక్కడైతే డిజాల్వ్ అయిందో అక్కడ ఫస్ట్ టైం అనుకోని పరిస్థితుల వల్ల, అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల ఫస్ట్ టైం ఈ సైకిల్ అనేది మనకి ఇక్కడ డిస్రప్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ నాట్ ఓన్లీ దిస్ స్టేట్ అయిపోయిన తర్వాత లోక్సభ, పార్లమెంటరీ లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. సో ఇంకా అక్కడి నుంచి ఏమైంది అంటే ఈ సైకిల్ అనేది డిస్రప్ట్ అయిపోయి ఇంకా ఎలక్షన్స్ అనేవి ఎక్కడ డిజాల్వ్ అయితే అక్కడ మళ్ళీ ఫస్ట్గా పెట్టడం, మళ్ళీ డిజాల్వ్ అయిన తర్వాత ఇది 5 years వరకు వెయిట్ చేయడం, మళ్ళీ ఇక్కడ అవడం, మళ్ళీ ఇక్కడ కూడా అంతే 5 years వెయిట్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటూ మనకి ఏమైందంటే మనం చూసుకున్నట్లయితే సంవత్సరంలో మనకి ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓవర్ ఓన్లీ దాట్ మనకి ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే కనీసం 5 to 6 ఎలక్షన్స్ అనేవి జరగడం స్టార్ట్ అయిందనమాట. అది 5 to 6 ఎలక్షన్స్ అనేవి, ఎన్నికలు అనేవి ఎప్పుడు మనం జరుగుతూనే ఉంటాయి. సో అక్కడి నుంచి టిల్ 1967 నుంచి టిల్ డేట్ రైట్ 2024 వరకు కూడా మనకి ఎలక్షన్ సైకిల్ అనేది సైమల్టేనియస్గా జరగకుండా ఏ రెస్పెక్టివ్ స్టేట్స్ని బట్టి అది జరుగుతున్నదని. మరి సడన్గా ఎందుకు అలా అనుకుంటే మనం అది చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది పెట్టడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డిస్రప్టివ్ సైకిల్స్ వల్ల వస్తున్న నష్టాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకుంది అనమాట. మొట్టమొదటిగా తీసుకుని అప్పుడు ఏం చేసింది అంటే ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరుగుతుంది. నష్టాల్ని పరిగణలోకి తీసుకుని వాటిల్ని భర్తీ చేసి కొత్తగా సొల్యూషన్స్ ఇస్తూ మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అసలు పెట్టొచ్చా, పెట్టడం ఫీజిబుల్ అవుతుందా లేదా మనకున్న కరెంట్ సినారియోలో, ఒకవేళ మొదలు పెట్టినట్లయితే కనుక అవి సక్సెస్ఫుల్గా ఎంతవరకు ముందుకు వెళతాయి అనే విషయాన్ని కనుక్కోవడం కోసం అని చెప్పేసి మనకి హై లెవెల్ కమిటీ షేర్డ్ బై అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా ఆయన్ని చైర్మన్గా పెట్టి మనకి హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం చేసి. దీంట్లో ఇంకా మనకి మెంబర్స్ వచ్చేసరికి ఎమినెంట్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ జడ్జెస్ని, ఓకే, తర్వాత ఎమినెంట్ పర్సనాలిటీస్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కలిపి ఒక కమిటీని క్రియేట్ చేసింది, విచ్ ఈజ్ ఆన్ సెప్టెంబర్ 2023లో ఈ కమిటీని అపాయింట్ చేసి అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద స్టడీ చేసి వీటి గురించి రికమెండ్ చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ కమిటీ అనేది మనకి మార్చ్ 2024న వాళ్ళ యొక్క రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ? మార్చ్ 2024న వాళ్ళ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో మనకి ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఇట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. మన కంట్రీకి, మన దేశానికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తేనే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ఇట్ విల్ బెనిఫిట్ పొలిటికల్లీ, ఎకనామికలీ అండ్ సోషల్లీ యాజ్ వెల్. ఓకే, వై ఈ 3 ఫ్యాక్టర్స్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ ఏంటంటే ఇవి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కింద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్కి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. కొంచెం డివియేట్ అయినట్టున్నాం కదా టాపిక్ నుంచి, మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే నాట్ ఓన్లీ దిస్ హై లెవెల్ కమిటీయే కాకుండా మనం చూసుకున్నట్లయితే లా కమిషన్ కూడా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, okay, and People's Representation Act, which is a part and parcel of Election Commission of India. ఇవన్నీ కూడా they were in favor of this simultaneous elections or one nation one election concept. అన్నీ కూడా ఒక అంబ్రెలా కిందకి వచ్చి yes, we are favoring one nation one election for our India because we are having political benefits out of it,
తర్వాత ఎకనామికల్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఫైనల్లీ సోషల్ బెనిఫిట్స్ యాజ్ వెల్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కనుక ఇంపాక్ట్స్ చూసుకున్నట్లయితే లెట్స్ గో టు ద ఇంపాక్ట్స్. మనం చెప్పుకున్నాం కదా ఇంపాక్ట్స్ అనేది దేనికైనా సరే ఇంపాక్ట్స్ అనేవి మనకి 2 కంపల్సరీ. ఏ కమిషన్ అయినా సరే మనం ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఏం చేస్తాము, దాని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేవి చూడడం జరుగుతుంది, అవునా? విల్ గో టు ద స్లైడ్ అండ్ సి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏంటి అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫిషియన్సీ. మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే కనుక ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది కాస్ట్ ఎఫిషియన్సీ, ఆ తర్వాత ఎన్హాన్స్డ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ కనపరుస్తుందట, అలాగే పొలిటికల్ స్టెబిలిటీని చూపిస్తుంది, అండ్ ఫైనల్లీ మనకి ఓటర్ టర్న్అవుట్ అనేది పెంచడం జరుగుతుంది అన్నమాట. అలాగే నేను ఇందాక చెప్పాను కదా సోషల్ బెనిఫిట్ ఉంటుంది, ఓకే. ఎకనామిక్ బెనిఫిట్ మనం ఇక్కడే చూడడం జరిగింది, పొలిటికల్ బెనిఫిట్ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇది ఏంటనేది కొంచెం జస్ట్ విల్ గో ఫర్ అ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఓవర్ హియర్, ఓకే. మనం చూసుకున్నట్లయితే కనుక స్టేటిస్టికల్ డేటా ఒకసారి మీరు ఇది గమనించండి. 2019 ఎలక్షన్స్లో ఫస్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాను అనమాట. మనం ఇది చూసుకున్నట్లయితే కనుక కాస్ట్ ఎఫిషియన్సీ గురించి మనం 2019 ఎలక్షన్స్లో ఇప్పుడు మనకి 2004 నుంచి అంటే 10 ఏళ్ళు గ్యాప్లో మనకి ఎలక్షన్స్ మీద ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనే ఒక ఐడియా వచ్చే డయాగ్రామ్ ఇది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 2019లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందండి? 700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన 2024లో మనకి ఇదే ఎక్స్పెండిచర్ డబల్ అయిపోయి 1400 కోట్లు జస్ట్ ఫర్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఈ ఎలక్షన్స్ మొత్తం భారతదేశం అంతా జరిగినాయి అంటే కాదు కదా. మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేసరికి సెంట్రల్లో జరిగినాయి, అలాగే ఒక 6 స్టేట్స్లో జరిగినాయి, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, ఓకే, ఎక్సెట్రా ఈ స్టేట్స్లో పెట్టడం జరిగింది. వీటికి మాత్రమే మనకి అయినటువంటి ఖర్చు 1400 కోట్లు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఇంకా వేరే చోట మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఎక్స్పెండిచర్ అనేది అక్కడ ఇంకో చోట పెట్టడం జరుగుతుంది, ఇజంట్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది ఈ ఎలక్షన్స్ ద్వారా చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే లోక్సభకి మొత్తం స్టేట్స్ అన్నిటికీ కనుక పెట్టుకున్నట్లయితే కనుక ఈ ఖర్చు అనేది ఇంత ఎక్కువ ఇక్కడ కాకుండా మొత్తం ఒకే దానికి ఇంత ఖర్చు అవుతుంది కదా. అంటే వి విల్ బి కాస్ట్ ఎఫిషియంట్ ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఓకే. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే అలాగే జీడిపి గ్రోత్ అనేది దీనివల్ల ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ ఆల్సో కేర్ఫుల్లీ మనం చూసుకున్నట్లయితే, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఎలక్షన్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే కనుక జీడిపి గ్రోత్ అనేది మనకి 1.5% పాయింట్స్ అనేది పెరుగుతుంది ఎప్పుడు మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అయితే. ఎందుకు అంటే ఒకేసారి ఖర్చు అయిపోయింది, ఇంకా అక్కడితో ఆ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా జీడిపి ఎన్హాన్స్మెంట్ మీద ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్ఫ్లేషన్ అనేది ఎంత తగ్గుతుందండి మనకి? -0.5% పాయింట్స్ అనేది తగ్గుతుంది ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఓకే. తర్వాత నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ మనకు అర్థమైనట్లయితే కనుక విల్ గెట్ ఇన్ టు డీపర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్. చూసుకుంటే కాస్ట్ ఎఫిషియన్సీ అర్థమైంది కదా. తర్వాత ఎన్హాన్స్డ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనకి వి ఆల్ నో దట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉండడం జరుగుతుంది, అవునా? సో governance efficiency. How can simultaneous elections enhance governance efficiency అన్నట్లయితే కనుక మనం ఎలక్షన్స్ పెట్టిన ప్రతిసారి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. వీఆర్ ఆల్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్, రైట్? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్న టైంలో ఏం జరుగుతుంది అంటే మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ అంతా కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఏమేమి ఫాలో అవ్వాలి, ఎలా నడుచుకోవాలి, కాండక్ట్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రిన్సిపల్స్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. రూల్స్ రెగ్యులేషన్స్, తర్వాత వాళ్ళ ఫంక్షన్స్ ఎలా ఉండాలి, గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్, గవర్నమెంట్ అథారిటీస్ యొక్క ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ యొక్క కాండక్ట్ అనేది ఏ విధంగా ఉండాలో కొన్ని రూల్స్ పెట్టి చెప్పినప్పుడు గవర్నమెంట్ అనేది ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా ఫాలో అయ్యే క్రమంలో మనకి ఏంటంటే కొన్ని గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కదా మనకి,
వెల్ఫేర్ పాలసీస్ అవ్వచ్చు, తర్వాత నెక్స్ట్ సోషల్ అప్లిఫ్టింగ్ పాలసీస్ అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయండి ఎక్సెట్రా ఫ్రీజ్ అవుతాయి. ఈ టైంలో ఫ్రీజ్ అవుతాయి. ఇలా ఫ్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ప్లేస్ ఆఫ్ కేరళ అనుకుందాం మనం. ఈ ప్లేస్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవ్వడం వల్ల కొంతకాలం, అట్లీస్ట్ ఇట్ టేక్స్ 3 months పీరియడ్, రైట్? కొంతకాలం చూసుకున్నట్లయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఇక్కడ జరగాల్సినటువంటి ఈ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఒక్కటైనా, ఎక్కడ జరిగినా సరే సేమ్ ఇదే జరుగుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి హ్యూజ్ ఎకనామికల్ లాస్ అనేది చవి చూడడం జరుగుతుంది మన కంట్రీ అనేది. సో ఈ ఎకనామిక్ లాస్ని భర్తీ చేయడం కోసం అని చెప్పి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ దోహదపడతాయి. ఓకే, ఇదే కాకుండా నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీని కూడా ఎన్హాన్స్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏమనుకున్నాం మనం? పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఎన్హాన్స్ చేస్తాయి? ఎలక్షన్స్ టైంలో ప్రతి పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క పార్టీ విన్ అవ్వడం కోసం పర్టికులర్ మేనిఫెస్టోస్ని తీసుకొస్తూ ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ వల్ల హ్యూజ్ పొలిటికల్ అన్స్టెబిలిటీని కూడా చవి చూస్తూ ఉంటుంది. సో ఎలాగ పొలిటికల్ స్టెబిలిటీని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది అంటే మనకి ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ప్రతి పొలిటికల్ పార్టీ అనేది చిన్న చిన్న మేనిఫెస్టోస్కి, ఎలక్షన్స్ టైం వచ్చేస్తుంది డిజాల్వ్ అయిన తర్వాత చిన్న చిన్న మేనిఫెస్టోస్కి స్టిక్ అవ్వకుండా అవి దే విల్ ట్రై టు బ్రింగ్ అవుట్ విజనరీ ప్లాన్స్. ఓకే, 5 years వరకు మనం ఖచ్చితంగా స్టేబుల్గానే ఉంటాం, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిజల్యూషన్. కాబట్టి మనం విజనరీ మేనిఫెస్టోస్ తోటి సోషల్ అప్లిఫ్ట్మెంట్, నిజంగానే కంట్రీకి మనకి ఎకనామిక్ డెవలప్మెంట్కి దోహదపడేటువంటి ఆ విజనరీవి, ఆ స్టేబుల్ ప్లాన్స్ తోటి ముందుకు జరగడం వల్ల మనకి పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఆ విజనరీ ప్లాన్స్ తోటేమో ఎకనామికల్ స్టెబిలిటీ వస్తుంది. తర్వాత ఆ పార్టీకి అనేది ఒక సెక్యూర్ టెన్యూర్ ఉంటుంది. కాబట్టి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా దే విల్ ట్రై టు స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి దే విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై పొలిటికల్ స్టెబిలిటీ. సో మనం ఇది, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ ఆఫ్ కండక్టింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లెట్స్ గో ఇన్ టు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, తర్వాత ఫైనలీ, సో ఐ ఫర్గాట్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఫైనలీ 4th one ఈజ్ ఎన్హాన్స్డ్ ఓటర్ టర్న్అవుట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఓటర్ టర్న్అవుట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఒకే రోజు విల్ బి ఓటింగ్ బోత్ ఫర్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ అవర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి వీటి రిలేటెడ్ ఈ రెండింటికే వస్తాయి. కాబట్టి ఓటర్స్లో అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలామంది యూ నో వెరీ వెల్, రైట్? ఓటర్ టర్న్అవుట్స్ ఈసారి అంత ఎక్కువగా రాలేదు. మ్యాక్సిమం 50 నుంచి 45 నుంచి 60% మధ్యలోనే వచ్చారు ఈసారి అయితే 2024 ఎలక్షన్స్లో. వై? బికాస్ మళ్ళీ ఎంపీలకు ఒకసారి రావాలి వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యేలకి ఇంకొకసారి బయటకు రావాల్సి ఉంటుంది. సో మెనీ ఆఫ్ ద పీపుల్ యూ నో, రైట్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, లేజినెస్ వల్ల అవ్వచ్చు, నెగ్లిజెన్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు రెండు సార్లు ఓటింగ్ అంటే బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా కాకుండా మనం సైమల్టేనియస్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేసినట్లయితే కనుక ఒకేసారి అందరూ కూడా ఓటర్ నెంబర్స్ అనేవి మనకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. నౌ ఇఫ్ వి సీ ద negative, it's not negative, you can say challenges of simultaneous elections. చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటగా మనం చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ వెరీ వెరీ హెక్టిక్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం భారతదేశం అంతా కూడా ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఎంత కష్టమైన పనో వి ఆల్ నో ఇట్, రైట్? ఇట్స్ నాట్ దాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఇన్ అ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా. మన లాంటి డైవర్స్ కంట్రీకి ఎలక్షన్స్ ఒకేసారి మొత్తం దేశం అంతా కూడా కండక్ట్ చేయడం అంటే చాలా చాలా కష్టమైన పని. మెంటల్ బర్డెన్ ఉంటుంది, ఫిజికల్ బర్డెన్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఇంకేంటి, ఎకనామికల్ బర్డెన్ కూడా ఉండడం జరుగుతుంది. ఒకేసారి అవ్వచ్చు, వీ కాన్ సే ఎకనామికల్ బర్డెన్ అని చెప్పలేం, కానీ ఎకనామికల్గా కూడా కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. ఒకేసారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదైనా కష్టమే కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అందుచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ టాస్క్, మొత్తం నేషన్ అంతా కూడా కంప్లీట్ చేయడం అంటే. రెండోది మనం అనుకున్నాం కదా, అసలు ఎలా కండక్ట్ చేయాలి
సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోక్సభకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టెన్యూర్ అనేది ఒకేసారి ఉండదు. ఇవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతాయి, ఇవి ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇంకొకటి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో వీటి ఎండింగ్ అనేది కూడా వేరే వేరే పాయింట్స్లోకే వస్తుంది మనకి. దీని ఎండింగ్ పాయింట్ ఇక్కడ, దీనిది ఇక్కడ, దీనిది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, దీనిది ఇక్కడ ఉందనుకోండి. ఇవన్నీ జతపరిచి ఒక లైన్లో చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, అసలు జరగని పని అది. అలా చెయ్యాలి అంటే కనుక మనకి ముందుగానే కొన్ని ముందుకైనా రావాలి, లేదంటే కొన్ని వెనక్కైనా వెళ్ళవలసి ఉంటుంది. టైం పీరియడ్స్, స్టార్టింగ్ టైమ్స్, ఎండింగ్ టైమ్స్, టెన్యూర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అండ్ లోక్సభ మనం ఈ రెండు చెప్పుకున్నట్లయితే కనుక. సో ఇలా రావాల్సి ఉంటుంది అనమాట. ఇది చెయ్యాలి అంటే కనుక మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ టాస్క్, బికాస్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ సిమిలర్ కన్సెన్సస్ ఓవర్ ఇట్. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయాలి, రీజనల్ పార్టీస్ యాక్సెప్ట్ చేయాలి దీనికి. ఓకే మేము వస్తాము, ముందుకు వస్తాము, లేదంటే మేము ఇంకా వెనక్కి వెళ్తాం, మేము ముందుగానే డిజాల్వ్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పవలసి ఉంటుంది అనమాట. విచ్ ఈస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ టాస్క్. మెంటల్గా అందరూ కన్సెన్స్లోకి తీసుకురావాలి అంటే కనుక ఇట్స్ రియలీ ఎ వెరీ బిగ్ బర్డెన్ అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫెడరల్ కన్సర్న్స్. ఫెడరలిజం మనది ఏంటి? ఫెడరలిజం కదా. సో ఈ ఫెడరలిజం అనేది డీస్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, డీస్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫెడరలిజం కన్సర్న్స్. అండ్ థర్డ్ది చూసుకున్నట్లయితే కనుక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. మనం నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ని కంపల్సరీ అమెండ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దోస్ మనకి ఏ ఆర్టికల్స్ అయితే దోస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు లోక్సభ and respective state legislative assemblies like article 83, okay, respective articles related to those which are concerned with Lok Sabha, state legislative assemblies అన్నీ కూడా amend చేయాల్సి వస్తుంది అనమాట. those that are related to the tenure of assemblies అన్నీ కూడా మనం అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి we all know very well, right, 85 article 85 2B. ఓకే, ఇది ఒక ఆర్టికల్ మనం అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 174 చేయాల్సి ఉంటుంది, విచ్ ఆర్ రిలేటెడ్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 356ని కూడా విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ రూల్, ఈ ఎక్సెట్రా ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనం అమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అమెండ్మెంట్ చేయాలి. ఈ అమెండ్మెంట్ చేయాలి అంటే అగైన్ ఫెడరలిస్టిక్ కోఆపరేషన్ ఉంటేనే జరుగుతుంది ఇదంతా కూడా. సో విచ్ ఈజ్ ఆల్సో అగైన్ ఏ హ్యూజ్ టాస్క్ అనమాట. ఇది కూడా అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్యాక్లాగ్, ఇంకొక ఛాలెంజ్ ఆఫ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే కనుక డిప్లాయ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ. ఆ టైంలో ఏం చేస్తారు? వి ఆల్ నో దట్, రైట్? ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ప్రతి గవర్నమెంట్ అఫీషియల్ ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా దే షుడ్ బి ఆన్ ఎలక్షన్ డ్యూటీ. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దిస్, సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉండాల్సిందే కదా ఎలక్షన్స్ టైంలో. ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒక్కొక్క ప్లేస్లో జరుగుతున్న ఎలక్షన్స్ టైంలో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి డిప్లాయ్ చేయడం అనేది దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ వెరీ హెక్టిక్ టాస్క్. అది కూడా ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్, ఇజంట్ ఇట్? జరుగుతున్న ప్రతిసారి వస్తున్నప్పుడు అప్పుడు అక్కడ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ అన్ని డిస్రప్ట్ అవుతూ ఉంటాయి. వెన్ దే కమ్ అండ్ పర్ఫార్మ్ దిస్ టాస్క్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ, వాళ్ళు చేయాల్సిన ఒరిజినల్ డ్యూటీస్ అన్నీ కూడా డిస్రప్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా డిస్రప్ట్ అవడం వల్ల మళ్ళీ అక్కడ జరగాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో కార్యక్రమాలు అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. అక్కడ కొంచెం సేపు ఫ్రీజ్ అయిపోతాయి. అక్కడ మళ్ళీ ఫ్రీజ్ అయిపోవడం వల్ల వాళ్ళు చేసే డ్యూటీస్ అనేవి మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేట్ అవడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇవన్నీ కూడా చాలా చాలా హెక్టిక్ టాస్క్ అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా మనకి. Fourth one is not a challenge of simultaneous election. In fact, it is a good thing. Fourth one is not a challenge of simultaneous elections. So these are some of the challenges of simultaneous elections. Okay. So now being said this is high level committee and these are the challenges. Okay, so now coming to the legal framework for the implementation of simultaneous elections. అసలు simultaneous elections కండక్ట్ చేయడానికి మనకి లీగల్గా ఏమేమి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ ఇందాక నేను మనం మాట్లాడుకున్నాం కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది when it comes to ఆర్టికల్స్ 85 కానీ, తర్వాత 174, 75, 356 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండర్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత ఎంపవరింగ్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ అవర్ ఇండియా
యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టివ్ స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళని ఎంపవర్మెంట్ అనేది వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ టైంలో. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు పర్ఫార్మ్ అ వెరీ హ్యూజ్ టాస్క్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద హర్క్యూలియస్ టాస్క్. మొత్తం నేషన్ అంతటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే కనుక వాళ్ళకి దానికి సరిపడా కెపాసిటీని పవర్ని మళ్ళీ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మన కాన్స్టిట్యూషన్ మనం అంటే ఇన్ ద సెన్స్ దానికి మళ్ళీ అగైన్ వీఆర్ సపోజ్ టు అమెండ్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ స్టేట్స్ రిలేటెడ్ ఎలక్షన్ కమిషన్స్కి కూడా. తర్వాత జుడిషియల్ ఛాలెంజెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద జుడిషియల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి మనకి? ఈ అమెండ్మెంట్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి మనం చేసినవి? దే షుడెంట్ గో బియాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ స్ట్రక్చర్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చెయ్యకూడదు. బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వినట్లయితే కనుక ఇమీడియట్గా ఇట్ విల్ లీడ్ ఇంటూ జ్యుడిషియల్ రివ్యూలోకి పరిగణలోకి వస్తుంది అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా, అంటే విత్ ఇన్ దిస్ బౌండరీలో మాత్రమే మనకి ఇచ్చినటువంటి ఈ బౌండరీలో మాత్రమే అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఈ బౌండరీ దాటామంటే వి ఆల్ నో బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడైతే కనుక డిస్రప్ట్ అవుతుంది ఇమీడియట్గా జ్యుడిషియరీ విల్ కమ్ ఇన్ టు ద ప్లే వచ్చి మళ్ళీ అందుకని ఇవి కూడా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇట్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్, జ్యుడిషియల్ ఛాలెంజెస్కి కూడా మనం ఎంపవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్స్ విచ్ కమ్ ఇన్ టు ద ప్లే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నౌ ఫైనలీ విల్ బి గెటింగ్ ఇన్ టు వే ఫార్వర్డ్. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా? చెయ్యాలి అంటే కనుక అవి ఆర్ దే ప్రామిసింగ్? వే ఫార్వర్డ్ ఏంటి? అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మనం ఇప్పటి వరకు వాటి నుంచి వచ్చేటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ చూడడం వల్ల ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి, ఎలా వెళ్ళొచ్చు మనం ఈ ఎలక్షన్స్ వల్ల? మనకి లాభమా నష్టమా? తర్వాత ఒకవేళ స్టార్ట్ చేసినా సరే ఆర్ దే సస్టైనబుల్, ముందుకు వెళ్తాయా కంటిన్యూస్గా? తర్వాత సక్సెస్ఫుల్ అవుతాయా లేదా? అవ్వాలి అంటే కనుక మనం ఎలాగా వీటిని ఏ స్టెప్స్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఒకేసారి తీసుకెళ్ళిపోవాలా, స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళాలా అనేది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే ఫేజ్ వైజ్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని చేయమని చెప్తుంది అనమాట. మన కమిటీ అనేది హై లెవెల్ కమిటీ ఏం చెప్తుంది అంటే రికమెండేషన్లో ఫేజ్ వైజ్గా చేయండి, అంటే మొత్తం దేశం అంతా ఒకేసారి ఎలక్షన్స్ని కండక్ట్ చేయకుండా మనకి 2 phases చేయమని చెప్తుంది అనమాట. సో 2 phases. సో ఫస్ట్ వచ్చేసరికి లోక్సభ స్టార్ట్ అయ్యి హాఫ్ టెన్యూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని స్టేట్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్తుంది అనమాట. తర్వాత సెకండ్ ఫేజ్లో ఏంటంటే లోక్సభతో పాటుగా, అంటే అప్పటికే 5 years టెన్యూర్ అయిపోతుంది కదా, ఫస్ట్ 2.5 yearsకి, తర్వాత వచ్చేసరికి 5 yearsకి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ బోత్ టు లోక్సభ ప్లస్ రిమైనింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి చేయమని చెప్తుంది అనమాట. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ ముందు స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత ఒకేసారి లెట్స్ మర్జ్ ఎవ్రీథింగ్ అని ఫస్ట్ ఒక రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత సెకండ్ రికమెండేషన్ ఏం చెప్తుంది అంటే ఫిక్స్డ్ టెన్యూర్స్ వద్దు, జరగదు కదా మరి. ఫిక్స్డ్ టెన్యూర్స్ ఉంటే అదే ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటే కనుక మనం వీ కాంట్ మూవ్, విల్ బి బౌండ్, ఇజంట్ ఇట్? సో ఈ ఫిక్స్డ్ టెన్యూర్స్ లేకుండా ఈ టెన్యూర్స్ అనేవి రిలాక్స్ చేస్తే స్లోగా ఫేజ్ బై ఫేజ్ రిలాక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఓకే, కొన్ని స్టేట్ అసెంబ్లీస్ కాస్త ముందుగా, కొన్ని తర్వాత వెనక్గా, రెండు వెళ్ళి మనకి ఒకేసారి అన్నీ కూడా ఒక చోట ఒక జంక్షన్ దగ్గరికి వచ్చి మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 2 రికమెండేషన్స్ మనకి చేయడం జరుగుతుంది అనమాట. కొంచెం ఫీజిబుల్గా బాగుంటాయి ఇవి అని చెప్పి. ఓకే, దీస్ ఆర్ ద రికమెండేషన్స్. ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే కనుక సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్ అని అనుకుంటే కనుక మనం తలుచుకుంటే కనుక ఎస్, దీస్ ఆర్ ఫీజిబుల్. సి ఐల్ షో యూ స్మాల్ స్లైడ్ హియర్ ఆల్సో. యా, కనపడుతుంది కదా ఇక్కడ. సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద సిటిజన్స్ ఇచ్చినటువంటి ఒపీనియన్స్ చూడండి ఒకసారి. హై లెవెల్ కమిటీ అనేది వాళ్ళు ఒపీనియన్స్ కలెక్ట్ చేసినప్పుడు సిటిజన్స్ని అడిగినప్పుడు, ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిమైనింగ్ స్టేక్ హోల్డర్స్ని కానీ, తర్వాత ఎక్స్పర్ట్స్ని కానీ, పొలిటీషియన్స్ని కానీ, అందరి దగ్గర కూడా వాళ్ళు ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఫైనల్లీ సిటిజన్స్, దే ఆర్ ద మేకర్స్ ఆర్ ద బ్రేకర్స్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ నేషన్, మనకు తెలిసిందే కదా. సో అలాంటి సిటిజన్స్ని అడిగినప్పుడు వాళ్ళు డూ యూ బిలీవ్ హోల్డింగ్ సైమల్టేనియస్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా అని అడిగినప్పుడు, సి హౌ మెనీ 84%, విచ్ ఈస్ అ హ్యూజ్ పర్సంటేజ్, వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ఒపీన్డ్ పాజిటివ్లీ ఫర్ ఇట్.
which itself shows that most of the citizens are becoming very much aware of it, aware of the positives of simultaneous elections, and they have given their positive opinion over here. Okay, so దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే this is the high level committee which I have spoke of. So 84% of the citizens అనేవి they stick. Okay, they were in favor of simultaneous elections. ఇంకా అక్కడే సిటిజన్స్ నుంచి మనకి ఎస్ అనే నాడ్ కూడా వచ్చేయడం జరిగింది అనమాట. సో వీ కెన్ సే దట్ ఎస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏమో చెప్పలేం, స్కోప్ అనేది చాలా బాగా వీ కెన్ సే స్కోప్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఇట్ సీమ్స్ వెరీ ప్రామిసింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇదే కాకుండా ఇంకా బీఇట్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్ కమిటీస్. గవర్నమెంట్ అనేది వేరియస్ స్టేక్ హోల్డర్స్ లైక్ ఎక్స్పర్ట్ కమిటీస్ అవ్వచ్చు, ఎపెక్స్ బాడీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, క్యాపిటలిస్ట్ని మొదలగు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కరెక్ట్ ఒపీనియన్స్ని గ్యాదర్ చేసి, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్, they will know what will happen if certain decision which is of this huge and that will make a very very huge impact on our nation అనే దాని మీద వాళ్ళకి విజనరీ అప్రోచ్ చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి హూ కెన్ సే ఇట్ విల్ అగైన్ బికమ్ అ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. మనకి హ్యూజ్ సక్సెస్ అవడమే కాకుండా మన యొక్క ఎకనామికల్ గ్రోత్కి, పొలిటికల్ స్టెబిలిటీకి చాలా చాలా దోహదపడుతుందని చెప్పొచ్చు. అలాగే మన కాస్ట్ని కూడా చాలా చాలా సేవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మనకి ది బెస్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అని లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, దిస్ ఈజ్ ద హోల్ క్లాస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ గోయింగ్ టు ర్యాప్ ఇట్ అప్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.